హలో బిగ్ మేడం జీ, వాట్ హ్యాపెనింగ్? పిచ్చెక్కిపోతోంది, బుర్ర హీట్ ఎక్కిపోతోంది, తల తిరిగిపోతుంది. వై నాట్ గోయింగ్ హాస్పిటల్? ఇట్స్ అజీర్ణం. నీ బొంద. మీ బొందా? ఏయ్ ఆహా, మీ బొందా? ఓకే ఓకే, అండర్స్టాండ్. నీడింగ్ వాటరింగ్? వెళ్ళి తీసుకురా. ఇట్స్ గుడ్డింగ్, నో టెల్లింగ్. ఆ శివగామి ఉంది కదా, 560 కోట్లు అప్పుల పాలైంది. అవును, కానీ ఎలా తీర్చేసింది? ఎలా 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 తెలుపను, హార్టింగ్ లో మాటను. ఏయ్ నీ కోటలుగా ఉందో, పోవే ఎక్కడి నుంచి. ఇట్స్ యూ విషింగ్, డోంట్ పానికింగ్, బీపీ రైజింగ్, హార్ట్ ఫెయిలింగ్, బీ కేర్ఫుల్లింగ్. ఏం చేసి ఉంటుంది? ఎలా అప్పు తీర్చింది? అది ఏంటి, ఎందుకు ఇలా షివర్ అయిపోతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? శివగామి నిజంగానే ఆ డబ్బులన్నీ కట్టేసిందా? అవును. అదే ఎలా? అది ఎవరిచ్చారా శివగామికి అంత డబ్బు? మన దరిద్రానికి ప్రపంచంలో ఇంకా కొందరు మంచి మనుషులు మిగిలే ఉన్నారనిపిస్తుంది. నేను ప్లాన్ చేసింది వేరు, జరిగింది వేరు. అంటే ఇదంతా ప్లాన్ చేసింది నువ్వా? అవునమ్మా, అప్పుడు అడిగావు కదా, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు అని. ఇదే నేను ప్లాన్ చేసింది. శివగామిని నేలకి దించాలని, శివగామి జనాల చేతుల్లో అవమానించబడి జైలు పాలు అవ్వాలని ప్లాన్ చేశాను. అంతా సక్సెస్ అయింది. కానీ మధ్యలో ఎవడో మహానుభావుడు ఆ శివగామికి హెల్ప్ చేసి సేవ్ చేశాడు. ఇంత ప్లాన్ చేసినా ఆఖరికి ఏమీ చెయ్యలేకపోయాము. శివగామికి ఎక్కడో రాసి పెట్టినట్టుంది. నేననుకున్నాను శివగామి ఇల్లు వదిలిపెట్టి వెళ్తుందని. అది జరగలేదు. అది నువ్వే వెళ్ళి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలి. మన బాకీ ఇంకా తీరలేదు కదా. అవును, ఈ విధంగానైనా శివగామిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి.